హలో ఆల్, వెల్కమ్ టు ఆది హోమ్ మేడ్స్. నా పేరు హర్షిత. సో ఇక్కడ నేనైతే కారబూందీ చేస్తున్నాను. నేను ఈ మంత్లో ఒక స్టాల్ పెట్టాను, అంటే ఆల్రెడీ అయిపోయింది, ఒక 15 days పైనే అయ్యిద్ది. దానికి ప్రిపరేషన్ జరుగుతుంది. కారబూందీ మన ఆది హోమ్ మేడ్స్లో హాట్ అంటే స్నాక్స్ ఐటమ్స్, కారబూందీ, సన్న కారపూస, రాగి మురుకులు ఇలాంటివన్నీ ఉంటాయి. రిబ్బన్ పకోడా, ఇంకా చాలా రకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్ లడ్డూస్, చాక్లెట్స్ అండ్ కుకీస్, బిస్కెట్స్, జొన్న పిండి, రాగి పిండితో చేసినవి అండ్ వితౌట్ షుగర్ అండి, బెల్లంతో చేసినవి. హెల్దీ వేలో చేస్తున్నాను. వెన్న, బెల్లంతో చేసినవే జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు, ఇంకా గోధుమ పిండి, బెల్లం అండ్ కోకో పౌడర్తో చేసినవి ఉంటాయి. పిల్లలకి బాగా ఇష్టపడతారు అవైతే. స్నాక్ ఐటమ్స్లో హాట్ వచ్చేపాటికి చక్రాలు, రాగి మురుకులు ఇవన్నీ ఉంటాయి కదా, రిబ్బన్ పకోడా ఇలాంటివన్నీ. వాటిలో అయితే ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్ లేకుండా హెల్దీ వేలో, అంటే పామ్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా మంచి ఆయిల్స్తోనే వేయిస్తున్నాను. డీప్ ఫ్రై చేయడం కూడా, డాల్డా కూడా అస్సలు యూజ్ చేయనండి. అండ్ పిండి కలపడానికి కూడా నేను బటర్ వేసి కలుపుతాను, అంటే వెన్న. ఎందుకంటే మనం వేడివేడి నూనె కంటే కూడా వెన్నతో కలుపుకుంటే చాలా గుల్లగా బాగుంటాయి తినడానికి, అంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో అందుకని నేను చక్రాలు చేసిన ఏవి చేసినా సరే వెన్న వేసి కలిపి చేస్తాను. కారబూందీ చూసారు కదా, రౌండ్గా చక్కగా వచ్చినాయి, అన్నీ కూడా బాగుంది. మొన్న స్టాల్లో పెట్టినప్పుడు కూడా అంతా అక్కడ కొన్న వాళ్ళు మళ్ళీ నాకు రిపీటెడ్గా ఆర్డర్స్ ఇచ్చారు. ఇంటికి వచ్చాక మొత్తం సేల్ అయిపోయినాయి. అక్కడ కొన్ని మిగిలినాయి యాక్చువల్లీ స్టాల్లో పెట్టినాయి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అన్నీ వెళ్ళిపోయినాయి. అంటే టేస్ట్ చూసి బాగున్నాయని మళ్ళీ కొన్న వాళ్ళే కొన్నారు రిపీటెడ్గా. సో అన్నీ సేల్ అయిపోయినాయి నాకు. అండ్ ఇవి అయితే జొన్న బిస్కెట్లు అయితే పావు కిలో 225 రూపీస్ పడతాయి. అండ్ ఇవి డ్రై ఫ్రూట్ లడ్డూస్ అండి, ఖర్జూరంతో చేసినవి. లడ్డూలు అయితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. పిల్లలకైతే మరీ మంచివి. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాళ్ళు తిన్నాను మారం చేస్తారు కదా ఇవన్నీ. సో నేనైతే ఇవి ఒక 8 రకాల సీడ్స్తో కలిపి చేస్తున్నాను. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక్కడ నాకు జంషెడ్పూర్లో బాగా సేల్ అవుతున్నాయి డ్రై ఫ్రూట్ లడ్డూస్. అండ్ ఇవైతే బ్రౌనీస్, కొన్నేమో ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ వేసి చేశాను. మిగతా అవి డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి స్ప్రెడ్ చేద్దామని కొన్ని అలా ఉంచాను. అలా కూడా బాగుంటాయి, కొంతమంది ఇష్టపడతారని. బ్రౌనీ అయితే 1/2 kg 450 రూపీస్ పడిద్ది. ఎగ్లెస్ అవైలబుల్ ఉంటుంది, ఎగ్తో అవైలబుల్ ఉంటుంది. అండ్ 1/2 kg అంటే ఎగ్జాక్ట్గా 1/2 kg ఉండదు, 400 నుంచి 500 grams లోపు. బయట వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని నేను 500 grams అని చెప్పేసా, కానీ దానికి తగ్గ రేటుని బట్టి నేను వేస్తున్నాను. ఎక్స్ట్రా అయితే ఏం వేసుకోను. అండ్ ఇవి ఇందాక చెప్పా కదా, కొన్ని డార్క్ కాంపౌండ్తో స్ప్రెడ్ చేయాలి చాక్లెట్ అని. సో అది ఇక్కడ చేస్తున్నాను డెకరేషన్ లాగా. మన ఆది హోమ్ మేడ్స్లో చాక్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. డార్క్ కాంపౌండ్వి అండ్ మిల్క్ కాంపౌండ్వి, వైట్ కాంపౌండ్వి ఉంటాయి. కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ కుకీస్ అవి కూడా మీకు హాట్ ఐటమ్స్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. అంటే కొంచెం స్పైసీ తగ్గించాలన్నా అలా ఎలా కావాలన్నా అట్లా చేస్తాను. అండ్ ఇందాక చూపించా కదా, డార్క్ చాక్లెట్ని చేశాను, ఇట్లాగా స్ప్రెడ్ చేసుకున్నాను అన్నీ కూడా. ఇవైతే ఈచ్ పీస్ నేను 50 రూపీస్కి సేల్ చేశాను స్టాల్లో. అండ్ ఇవి టూటీ ఫ్రూటీతో వైట్ కాంపౌండ్తో చేసినాయి చాక్లెట్స్. దేనికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి ఏ ఎంక్వైరీస్కి అయినా సరే. ఇంకా ఇవి డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్తో చేసిన చాక్లెట్స్ ఇవి. అండ్ ఈమోజెస్ షేప్స్తో కొన్ని, అండ్ బటర్ఫ్లైతో, ఇంకా ఫ్లవర్, ఈ లవ్ సింబల్తో డిఫరెంట్ షేప్స్తో కొన్ని చేశాను. క్లింగ్ ర్యాప్తో కొన్ని ఎందుకు చుట్టానంటే వాళ్ళకి ఏం షేప్ ఉన్నాయో అర్థం అవ్వాలి కదా తీసుకునే వాళ్ళు, కానీ ఒక ఎగ్జాంపుల్కి వాళ్ళకి చూపించడం కోసం ఒక్కొక్కటి అలాగా చుట్టి పెట్టాను క్లింగ్ ర్యాప్తో. మిగతావన్నీ గోల్డ్ ఫాయిల్తో చుట్టేసాను, ఎందుకంటే క్లింగ్ ర్యాప్తో చుట్టడం చాలా కష్టంగా ఉంది. అందుకని గోల్డ్ ఫాయిల్తో అలా ర్యాప్ చేసేసాను మొత్తం మిగతావన్నీ కూడా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆది హోమ్ మేడ్స్ పేజ్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా వీలైతే లింక్ ఇస్తాను నేను. ఇంకా రెడ్ వెల్వెట్ మఫిన్స్ అండ్ వెనిలా మఫిన్స్ కూడా చేశాను. ఇవైతే ఒక 25 మఫిన్స్ ఈచ్ చేశాను, అంటే రెడ్ వెల్వెట్వి 25 అండ్ వెనిలా మఫిన్స్ 25 చేశాను. మఫిన్స్ అయితే నాకు బాగానే మిగిలిపోయినాయి, బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక స్లోగా మేమే తినేసాము ఇంట్లో. మఫిన్స్ ఒకటే ఎక్కువ మిగిలినాయి, అవి మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం సేల్ అవ్వలేదు. సో మేము తినేసాం, మిగతావన్నీ మాత్రం సేల్ అయిపోయినాయి, ఎయ్యి మిగలలేదు. నెక్స్ట్ ఇవన్నీ ప్యాక్ చేస్తున్న డబ్బాల్లో, ఇవన్నీ నేను ఈ స్టాల్ కోసం ఈ డబ్బాలన్నీ తీసుకున్నాను మార్కెట్కి వెళ్ళి. సో ఇలాగా ట్రేల్లో ఏమో బ్రౌనీస్ పెట్టేసి క్లింగ్ ర్యాప్ చేసేసాను, ఎందుకంటే మట్టి అవన్నీ పడకుండా ఉంటాయి కదా, నీట్గా ఉంటాయని. మఫిన్స్ కూడా ట్రేలో పెట్టేసి వాళ్ళకి కనపడాలి కదా మంచిగా, అందుకని ట్రేలో పెట్టేసి అవి కొన్ని ఇవి కొన్ని అలా పెట్టేసాను. డ్రై ఫ్రూట్ లడ్డూస్ కూడా
ట్రేలో పెట్టేసి క్లింగ్ ర్యాప్ చేసేసాను. అండ్ కారపు బూందీ ఇవేమో ఈచ్ ప్యాకెట్ 50 గ్రామ్స్ చొప్పున ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ. కారపు బూందీ అండ్ సన్న కారపూస. రిబ్బన్ పకోడా రిబ్బన్ పకోడా అండ్ రాగి మురుకులు ఉంటాయి, అవైతే 100 గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ ప్యాక్ చేశాను. రిబ్బన్ పకోడా ఇవి అండ్ ఇందాక చూపించాక అవేమో రాగి మురుకులు. సో మొత్తానికి మన స్టాల్ అయితే ఇది. చాలా ఎగ్జైట్మెంట్తో పెట్టాను, ఫస్ట్ టైం పెట్టాను నేనైతే ఇది. అండ్ బాగానే వర్కౌట్ అయిందిలే స్టాల్ పెట్టిన తర్వాత కూడా బాగానే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి నాకు, బాగున్నాయి అని టేస్ట్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆది హోమ్ మేడ్స్ అని ఉంటుంది, దాని కూడా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్స్ ఇండియా వైడ్ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది. పక్కా హోమ్ మేడ్ ఫుడ్ అండ్ 100% హైజీన్ మెయింటైన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.